వెల్కమ్ టు సెసిటీవీ. నేను రఫీ. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆర్కే ఏబిఎన్ ఆర్కే ఈయన చాలా ఫేమస్ జర్నలిస్టు, అలాగనే ఈయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు. ఈయన గురించి చూసుకుంటే 1999లో ఈయన ఒక విలేకరుగా ప్రారంభమై ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో వార్తాపత్రిక కానీ ఛానల్ కానీ శాటిలైట్ వాటికి అధినేతగా ఉన్నాడు ఈయన. 1999లో ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఈయన విలేకరుగా పనిచేస్తున్నారో ఆ టైంలో ఆర్థిక సంక్షోభం వల్ల ఛానల్ మూసేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత 2002 సంవత్సరంలో ఆయన ఆ ఛానల్ని తీసుకొని కొనుక్కొని దాన్ని ఇంప్రూవ్ చేసి చాలా పెద్ద స్థాయిలో దాన్ని తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత ఈయన ప్రధానంగా చూసుకుంటే ప్రతి వారం కూడా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే ఒక ప్రోగ్రామ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా నార్మల్ పీపుల్స్ అంటే సాధారణ ప్రజలు ఎక్కువ చూడరు. ఎక్కువ మంది చూసేది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అలాగనే సీఎం, అలాగనే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతుంటారు. ఈయన ప్రతి వీకెండ్లో ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వీకెండ్ కామెంట్ బై ఆర్కే, దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అలాగనే రాజకీయ పరంగా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఏం తప్పులు జరుగుతున్నాయి అయితే ఈయన ఏలెత్తు చూపిస్తాడు. ఎవరికి అంత ధైర్యం లేదు, అంత డైరెక్ట్గా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేంత ధైర్యం అయితే ఈయనకే ఉన్నది. అదే ఆయన ప్లస్ పాయింట్ కూడా. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏం స్థాయి లేకుండా చాలా చిన్న స్థాయి ఒక విలేకరుగా ప్రారంభమయ్యి ఈరోజు ముఖ్యమంత్రులు కూడా దడబుట్టి స్థాయికి వెళ్ళిందంటే ఈయనకున్న వాగ్దాటి, ఈయన ప్రశ్నించే తత్వం ఈయన యొక్క స్ట్రెంత్. అలానే చూసుకుంటే ఈ వారం చూసుకుంటే డైరెక్ట్ అటాక్ చేసిండు ఎవరి మీద. ఈయన నార్మల్గా చూసుకుంటే టీడీపీకి సపోర్ట్ చేసినదైతే కొంతమంది ప్రజలు అభిప్రాయపడతారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ వీక్లో చూసుకుంటే గత వీక్లో కూడా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ అయితే వీకెండ్ రిపోర్ట్ అయితే చేశారు. ఈ వీక్లో చూసుకుంటే ఏం చేశారంటే ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అలాగనే చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా విమర్శించారు. ఏ విషయం మీద విమర్శించారంటే ఫ్రీ పథకాల వల్ల రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి, ఫ్రీ పథకాల వల్ల లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి. 2014 తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ ఈరోజు చూసుకుంటే లక్షల కోట్ల అప్పులకు ఊబిలోకి కూరుకుపోయింది. దానికి గల కారణం కేసీఆర్ అని కూడా ఆయన విమర్శించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గంలో వెళ్తున్నాడు. అంతేకాకుండా కేసీఆర్ ఏదైతే పథకాలు పెట్టిండో ఆ పథకాలే కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి కొత్త పథకాలు తీసుకొచ్చి రుణమాఫీ అని పెట్టి 25,000 కోట్ల వరకు కూడా అప్పులు చేసిన 25,000 కోట్ల వరకు కూడా అప్పులు చేసి ఏదైతే ఈ మన రైతు రుణమాఫీ ఉందో చేశాడని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు చూసుకుంటే ఉచిత బస్సు, అలాగనే ఏదైతే 6 పథకాలు ప్రకటించారో వీటిలన్నింటి గురించి కూడా లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. అలాగనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఆయన ఏదైతే తప్పు చేసిండో అదే మార్గంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నాను అయితే డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఆయన చెప్పిండంటే ఈయన అంత ఈజీగా ఏం చెప్పడు. ఈయన ఒక పెద్ద వ్యవస్థకి ఎండి. అంతేకాకుండా ఈయనకి చాలా పెద్ద మ్యాన్ పవర్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఎలాగైతే ఉంటుందో ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అంత రేంజ్లో సర్కిల్ అయితే అంత కాంట్రాక్ట్స్, అంత మ్యాన్ పవర్ అయితే ఉంది. కాబట్టి ఆయన ఏ విషయం గురించి ప్రస్తావించినా కానీ దాంట్లో ఇన్డెప్త్గా వెళ్ళి దాని గురించి తెలుసుకొని దాని గురించి విమర్శలు అయితే చేస్తారు. ఈయన చేసిన ప్రతి విమర్శ కూడా కరెక్ట్ 100%. ఎందుకు కరెక్ట్ అంటే ఆయన చెప్పేది ఏంది, ఉచిత పథకాల వల్ల రాష్ట్రాలు నాశనం అవుతున్నాయి. మేధావి వర్గం కూడా అదే భావిస్తారు. ఇప్పుడు ఉచిత పథకాలు అంటే ఏముంది, సాధారణ ప్రజలకు తెలియదు. అవి ఇస్తున్నారు, మనం తీసుకుంటారు, మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని మాత్రమే తెలుసు. కానీ బ్యాక్గ్రౌండ్లో నిజానికి జరిగేది ఏంటంటే మన పెట్రోల్ ధర పెరుగుతుంది, మన ఉప్పు కారం ధర పెరుగుతుంది, మన ఆయిల్ రేట్లు పెరుగుతాయి, మనకు రోడ్లు చక్కగా ఉండవు, మనకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన మనకు మినిమం ఇవి ఉంటాయో ఫెసిలిటీస్ అవేమి రావు, అవన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఉండవు కదా ప్రభుత్వం దగ్గర. అసలు ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది? ఇన్ కేసు ప్రభుత్వం దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయంటే ప్రభుత్వం పెద్ద ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఆ 100 రూపాయల్లో ఒక 50 రూపాయలు సంక్షేమానికి పెట్టి ఒక 50 రూపాయల డెవలప్మెంట్కి పెట్టాలి. కానీ ఇక్కడ ఏదైతే పోటీ వస్తుందో ఆ రాజకీయ పార్టీ 100 రూపాయల్లో 50 రూపాయలు నేను ప్రజలకు ఇస్తా సంక్షేమ రూపాయలు అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఇంకో పార్టీ, నేను 60 రూపాయలు 70 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రకటించింది. ఇప్పుడు అదే జరిగింది. కేసీఆర్ 50 రూపాయలు ఇస్తా ప్రజలకు సంక్షేమ రూపాయలు అంటే రేవంత్ రెడ్డి నేను 70 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు ఏమైంది, మనకి ఏదైతే ప్రభుత్వం నడపడానికి మనకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి 50 రూపాయలు ఉన్నాయో ఆ 50 రూపాయల్లో -20 అయిపోయి 30 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఆ 30 రూపీస్ ఎట్లా రన్ అవుతుంది? నిజానికి మనకి ప్రభుత్వం నుంచి కావాల్సింది ఏంది, ముఖ్యంగా 3 కావాలి. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. మూడోది ఇదేంటంటే ఆప్షనల్, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే అది పెన్షన్స్ ఎవరికి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి. వీళ్ళు పని చేసుకోలేరు కాబట్టి కంపల్సరీగా పెన్షన్స్ ఇవ్వాలి. ఈ 3 మాత్రమే ప్రజలకి నీడెడ్, అవసరము, అత్యవసరమైన ఈ 3 మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు రైతు బంధు రూపాయలు ఇచ్చింది, తీసుకున్నాడు. 1 ఎకరం భూమి ఉన్నది రైతుకి. ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏదైనా ఫీవరో డెంగ్యూనో టైఫాయిడ్ ఇప్పుడు ఏదైనా వైరల్ ఫీవర్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉచిత వైద్యం ఇవ్వట్లేదు, ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తుంది. దానివల్ల ఉపయోగం ఏముంది? అయితే ఇప్పుడు ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 50,000 నుంచి 60,000 అయితే ఐసీయూలో పెట్టినా ట్రీట్మెంట్ చేసిన మినిమం
50,000 అయితే ఖచ్చితంగా ఇది ఈ వైరల్ ఫీవర్కి. ఇప్పుడు 50,000 రూపాయలు పోతాయి, సంవత్సరానికి ఈయన ఇచ్చేది ఎంత? 10,000 రూపాయలు. కానీ మా సీఎం ఎంత ఇచ్చిండు? 10,000 రూపాయలు ఇచ్చిండు. మాకు ఈ సీఎంఏ కావాలి, నెక్స్ట్ సీఎం అయితే 15,000 ఇస్తాడు, నెక్స్ట్ ఎవరైతే కేసీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చి 15,000 ఇస్తా అన్నారు అనుకోండి. ఈయన కూడా ప్రజలు ఏమనుకుంటారు? నాకు 15,000 వస్తాయి కదా అనుకుంటారు. కానీ మనకు కావాల్సింది ఏంది? ఉచిత విద్య వైద్యం కావాలి, అలాగనే ముసలి వాళ్ళకి వికలాంగులు పెన్షన్ కావాలి. అవే మనకు నీడెడ్. ఈయన కూడా అదే చెప్పింది మొత్తం సినారియో. ఆయన వీకెండ్ కామెంట్లో చెప్పింది అనవసరమైన పథకాలు ఇస్తున్నారు. ఇవాళ రేపు ఎవరి దగ్గర లేవండి ఫ్రీ బస్సులు అంటారు. ఫ్రీ బస్సులకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? అసలు ఫ్రీ బస్ అవసరం లేదు. 50 రూపాయలు పెట్టుకుంటే సిటీలో ఎక్కడికైనా తిరగవచ్చు, 200 పెట్టుకుంటే ఒక 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. అలాంటిది దానికి ఫ్రీ బస్ అని పెట్టారు అంటే అవసరం లేని, కేవలం ఇది వాళ్ళ పార్టీ అధికారంలో రావడం కోసం మాత్రమే అనవసరమైన పథకాలు ప్రకటించి రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోకి తీసుకెళ్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఈయన ఇంకో కామెంట్ ఏం చేసినట్టు దీంట్లో ఇంపార్టెంట్గా చూసుకుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన చాలా గొప్పగా చెప్పిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండో, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిండో, ఆయన అప్పుడు కూడా కామెంట్ చేసిండు. కానీ ఆయన ఏమైనా చేసిండు కామెంట్? దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈయన కొంచెం పొగిడే ప్రయత్నం అయితే చేసిండు. ఆయన యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇతనికి పడదు, కానీ ఆయన పొగిడే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండంటే అప్పట్లో ఆయన ఆరోగ్యశ్రీ అలాగనే ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి ఉన్నాయో ఈ పథకాల ద్వారా, ఈ పథకాలు ఇచ్చేటప్పుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంకా పెంచమని అయితే కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, కొంచెం పెంచండి, పథకాలు పెంచండి, ఎక్కువ ఫ్రీబీస్ ఇద్దామని చెప్పి సలహా ఇస్తే, లేదు మన బడ్జెట్కి మనం ఈ మాత్రమే చేయగలం అని చెప్పేసి ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్లలేదు. అయితే దానివల్ల ఏం జరిగింది? ఆయన మళ్ళీ గెలిచిండు. అంటే కేవలం ఫ్రీబీస్ వల్లనే ప్రజలు మీకు ఓటేస్తారు అంటే అది వృధా అవుతుంది. ఏదైనా మీరు డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి, అలాగే విద్యా వైద్యం ఏదైతే ఉందో అవి మంచిగా ఉన్నప్పుడు మాత్రం ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. అసలు ప్రజల్లో మార్పు రావాలి. ఎందుకు రావాలి అంటే, ఏదైతే వీళ్ళు ఉచిత పథకాలు అనౌన్స్ చేస్తున్నారో ఈ ఉచిత పథకాలు మాకొద్దు, మాకు కావాల్సినవి 3. ఏది? ఉచిత వైద్యం, ఉచిత విద్య కావాలి, టైంకి ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగనే పెన్షన్ స్కీమ్లు ఇవ్వాలి. ఇవి మాత్రమే మాకు కావాలని ప్రజలు నిక్కచ్చిగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా మార్పు చెందుతారు. ఈ రాజకీయ పార్టీల్లో ఒక విప్లవం అనేది రావాలి. ఎక్కడైతే ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకొచ్చిండో అలాంటి విప్లవం తెలుగు రాష్ట్రాల్లో రావాలి. ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు ఎవరైనా కొత్త పార్టీ పెట్టి ఒక నాయకుడు, స్ట్రాంగ్ లీడర్ వచ్చేసి, నేను మీకు ఉచిత పథకాలు ఏమి ఇయ్యను, మీకు ట్యాక్సులన్నీ తగ్గిస్తాను, మీకు రేట్లకి చాలా తక్కువ రేట్లకి మీకు అన్ని సామాను ఇస్తాను, మీకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో వాటన్నిటిని నేను రేటు తగ్గించి మీకు తక్కువ ధరలు ఇస్తాను, మీకు రోడ్లు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా నేను మెయింటైన్ చేస్తాను, కరెంటు కూడా మీకు ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ ఇలాంటి ఏవైతే మెయిన్ మనకి నీడెడ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ మొత్తం చెప్పి కొత్త నాయకుడు వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగనే పెన్షన్ స్కీములు, అలాగనే టైంకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అయితే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పటివరకు జరిగిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఏం చేయాలంటే ప్రజలందరూ మేలుకోవాలి. ఎవరైతే మనకి ఈ 4 ఏవైతే ఉన్నాయో విద్యా వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేసి మన తెలుగు రాష్ట్రాల్లో మార్పు తీసుకురావాలి. ఇలాంటి సీనియర్ వీళ్ళు జర్నలిస్టులు చెప్పేది మాత్రం 100% నిజం. ఈయన ఎవరికైనా సపోర్ట్ చేసుకొని, ఈయన ఎవరికైనా నచ్చబోని, కానీ ఈయన చెప్పేవి మాత్రం చాలా వాస్తవంగా ఉంటాయి. నేను చాలా రోజుల నుంచి ఇతను ఫాలో అవుతా. ఈయన చెప్పే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా ఉంటుంది, ప్రజలకు అనుగుణంగా ప్రజలు సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే జరిగిందో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఇది 100% ఆయన చెప్పిందంతా నిజం. మేధావి వర్గం కూడా దీన్ని అంగీకరిస్తుంది. చూసుకుంటే మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం చేయాల్సిన పని, మనకి ఫ్రీబీస్ వద్దు, మాకు కావాల్సింది ఉచిత విద్య, వైద్యం, నియామకాలు, అలాగనే మనకి ఏదైతే ఇప్పుడు పెన్షన్ స్కీమ్లు ఉన్నాయో ఇవి మాత్రమే మనకు కావాలి. ఏ పార్టీ, ఏ నాయకుడు అయితే ఇప్పుడున్న పార్టీలు కానీ కొత్తగా వచ్చే పార్టీ కానీ ఎవరైతే మనకి ఈ 4 మనకి ప్రొవైడ్ చేస్తారో, వాళ్ళ మేనిఫెస్టోలో మనకి వీటిని ఎంటర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఓటేద్దాం, వాళ్ళని మాత్రమే మనం గెలిపిద్దాం. స్థానిక ఎన్నికలైనా సరే, కార్పొరేషన్లు అయినా సరే, అలాగనే అసెంబ్లీ ఎన్నికలైనా మనకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగనే పెన్షన్స్, అది కూడా ఎవరికి వికలాంగులు కాను ఏదైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి అది. తర్వాత ఏదైతే నియామకాలు, మనకి ఉద్యోగాలు కరెక్ట్ టైంకి ఇచ్చి జాబ్ క్యాలెండర్లు పెడతారో వాళ్ళకి మాత్రమే మనం ఓటేద్దాం. అది ఏ ఎలక్షన్స్ అయినా సరే, ప్రధానమంత్రి ఎలక్షన్స్ అయినా సరే, ముఖ్యమంత్రి ఎలక్షన్స్ సరే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేస్తారో, మీకు ఉచిత పథకాలు ఇస్తామంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయండి, ఇంటూ మార్క్ కొట్టేసేయండి. ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్న మనకు కావాల్సిన ఉచిత విద్యా వైద్యాలు ఉంటాయో వీటి ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళ మేనిఫెస్టోలో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళని మాత్రమే మనం గెలిపించుకుందాం. మన రాష్ట్రాలను మనం కాపాడదాం, మన ఫ్యూచర్ తరాలను మనం కాపాడదాం. థ్యాంక్ యూ.